జోలపాలెంలో సేవ చేస్తున్న ఇస్మాయిల్ గారికి ప్రభునామలో వందనాలండి. రాష్ట్రం అంతట్లో ఉన్న ఇండిపెండెంట్ పాస్టర్స్ను దృష్టిలో పెట్టుకొని సమాధుల తోట కొరకు మీరు ఖచ్చితంగా మాట్లాడిన మాటలు అందరి అవసరత నిమిత్తమే అని మాకు అర్థమైంది. అందును బట్టి మీకు వందనాలండి. చాలాసార్లు మేము కూడా మెమోరాండం ఇచ్చాము సమాధుల తోట విషయమై. మరొకసారి మీరు పాయింట్ రైట్ చేసి మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అదే సమయంలో డేవిడ్ మార్క్ గారి గురించి కూడా ఆయన పెట్టిన మెసేజ్, మీరు పెట్టిన మెసేజ్ కూడా మేము చూసాము. సమస్య కంటే కూడా భజన ఎక్కువైంది ఈ దినాల్లో. కారణం ఏంటంటే భజన చేసి సంభావన అందుకోవడానికి చూస్తున్న ఈ దినాల్లో అందరి మేలు కొరకు ఎవరు ఆలోచించట్లేదు. భజంత్రీలు ఎక్కువ అవుతున్నారు కాబట్టి భజన చేసేవాడు ఉన్నంతకాలం భజన చేయించుకునేవాడు చేయించుకుంటాడు. దేవునికి చెందవలసిన మహిమను దొంగిలిస్తున్నవాడు, ఆపాదిస్తున్నవాడు ఇద్దరు తెలుసుకోవాలి ఇది తప్పని. ఆనాటి శిష్యులు సమస్తమును వదిలిపెట్టి వచ్చారు. ఈనాటి ఈ శిష్యులు ఏం వదిలిపెట్టారో నాకేం అర్థం కావట్లేదు. కూటి కొరకు సేవ ఎక్కువైపోయింది ఈ దినాల్లో. జెరూషలేం విషయంలో మాట్లాడారు. ఆ విషయాన్ని మా నాయకులు ఆనాడే ప్రేమతో సర్దుబాటు చేశారు. సమస్యను చాలా సులువుగా పరిష్కరించగలిగినటువంటి కలిగిన నాయకులు మా ప్రెసిడెంట్ గారు. అది ఆనాడే తుంచివేయబడింది. మీరిచ్చిన సలహాను బట్టి కూడా వారు సంతోషించారు. సమస్య తీర్చబడిందని ఇస్మాయిల్ గారికి తెలియచెప్పండి అని చెప్పారు. పెద్దన్న మీరే ఒక మెసేజ్ పెట్టండి, మీ భీమవరం సమస్య కాబట్టి ఈ సమస్యను మీరే ప్రేమతో పరిష్కరించండి, ఒక మెసేజ్ మీరు రిలీజ్ చేయండి అన్నారు.